మేము మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పగ్గాలు చేపట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రజాభవనం 30 మాసాలు దాటిపోయింది మొన్నటికి. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టీవీల్లో పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాలు రెండవ రోజే సోనియా గాంధీ పుట్టినరోజే మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సుల కిరాయి లేకుండా దాదాపు 10,000 కోట్ల చిల్లర దాటిపోయింది. అలా ఖర్చు పెట్టి అక్క చెల్లెళ్ళకు ఉచిత బస్సుతో మొదలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు మనం ఎప్పుడో చూసినాం. అప్పుడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్క ఊర్లో పోతుంటే 5 లక్షలతోని ఇల్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదవానికి ఇల్లు కడితే 5 లక్షలు ఇయ్యరు, కానీ మన రాష్ట్రంలో 5 లక్షలు. ఇంకా ఆయన ఒక 50,000 లక్ష రూపాయలు వేసుకొని బ్రహ్మాండంగా ఊరుకో 40-50 ఇల్లు కట్టుకున్నాం. ఇకపోతే ముఖ్యమైనది పేదవానికి 2 పూటల కడుపు నిండా అన్నం తినాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్? ఇచ్చిండా? రేషన్ కార్డు ఇవ్వలే. ఉన్న రేషన్ కార్డు మీద ఎలాంటి బియ్యం ఇచ్చిండు? పశువులకు దానా పెట్టేదో, లేకపోతే రైస్ మిల్లర్లకు అమ్ముకుంటా పాలు చేసి అమ్ముకుంటా అనుకో, మళ్ళీ సప్పో చేసి ఉపవాసం ఉండి ఒక పూట తినక ఉండేది. కానీ ఈరోజు మన జిల్లాకే చెందిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, 50 రూపాయల కిలో బియ్యం ఇవాళ నేను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, వేదిక మీద పెద్దోళ్ళు కోటీశ్వరులు తినే బియ్యంతోనే పేదవాళ్ళు కూడా అన్నం తింటున్నారా లేదా? మీరు తినే అన్నమే మేము తింటున్నారు. మేము ఒకటే అనుకున్నాం, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలను చూసుకోవాలని. బహుశా ఆ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. దానికోసం ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షల కోసం, ఇవాళ ఉద్యోగుల కోసం ఇన్సూరెన్స్ పథకాలు, ఇవన్నీ ఒక ఎత్తు సంక్షేమ కార్యక్రమాలు. ఇకపోతే బాగా ఆలోచించుడు, దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లో మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో రోడ్ల పరిస్థితి 10 ఏళ్లలో గుంతలు కూడా పూడవలే పోయిన మా దొరగారు. ఇవాళ బాగా ఆలోచించుడు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6,500 కోట్లు స్టేట్ ఫండ్స్తోని శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు